హే గాయ్స్, అందరూ బాగున్నారా? మేమైతే ఈ సండే రోజు ఇనార్బిట్ మాల్కి వాక్ చేస్తూ వెళ్ళాము. ఐ థింక్ ఇది ఒక సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే ఇంత ట్రాఫిక్లో ఈ సండే రోజు ఉన్న రష్లో వాక్ చేసుకుంటూ వెళ్ళడం, ఆ డస్ట్లో, ఆ పొల్యూషన్లో ఐ థింక్ ఇట్స్ ఎ బిగ్ టాస్క్ అనే చెప్పాలి. మాకైతే దూరం తీరిపోయిందని చెప్పాలి. ఆ కాళ్ళ నొప్పులు, ఆ కొండ ఎక్కినట్టు అనిపించింది మాకైతే ఇనార్బిట్ మాల్ ఎక్కేసరికి. బట్ మీరు కూడా చూడండి ఈ జర్నీ మాకు ఎలా అనిపించిందో. చెక్ ఇట్ అవుట్. అదన్నమాట ముచ్చట. మొత్తానికైతే ఆర్బిట్ మాల్ వచ్చేసింది. అమ్మయ్య ఇది చూసిన తర్వాత ఏదో దేవుని దర్శనమైన ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. ఆ నడిచిన నడకకి దెబ్బకి ఆకలేసేసి అక్కడ ఏ దొరికితే అది తినాలనే కుతూహలంతో అయితే లైన్లో నిల్చుందామని పోతే ఆ లైన్ ఎంత బాగా ఉందో మీకు చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఈరోజు అసలే సండే, అందుకని చెప్పి చాలా పెద్ద లైన్ ఉన్నది. సో ఎక్కడైతే తక్కువ లైన్ ఉన్నదో పోయి ఎత్తుక్కొని చూస్తే మనకు మాత్రం ఆ ఎగ్ పఫ్లు, ఆ టీ ఉన్న బిస్కెట్లు ఉన్న లైనే చాలా చిన్నగా కనబడ్డది. పోయి నిల్చొని మాత్రం తీసుకొని ఇంకా ఆడ ప్లేస్ కూడా లేదు కూర్చోడానికి. ఏన్నో ఆ మూలకు కూర్చొని మనం తిండి గురించి నీకు తెలియదు. ఇక చెప్పాలంటే ఆ ఎగ్ పఫ్ని కూడా డిష్ పెట్టకుండా టీలో ముంచుకొని తిన్నాం. అంత వెరైటీ టేస్ట్లు ఉంటాయి మన దగ్గర. ఇంకా అది బాగుందని చెప్పి తింటనే ఉన్నా. ఆ గుడ్డు కూడా లేకపోతే మొత్తం తినేదాన్ని. చెప్పాలంటే క్యారీలు తింటాం కదా మనం టీలో, అదే టేస్ట్ వచ్చింది. మొత్తానికైతే సూపర్ అనిపించింది. ఆ తర్వాత తిన్నాక ఎనర్జీ వచ్చి మొత్తం మాల్ అంతా ఒక చుట్టు ఇడిచిపెట్టినామని చెప్తా. సో అదన్నమాట ముచ్చట. ఏదో చిన్న పోరగాన్లగాలే మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినామని చెప్పాలి. అలా ఆడింది చేసింది లేదు ఏం లేదు, కానీ జస్ట్ అట్లా ఎక్కి ఫోజులు ఇచ్చడం మాత్రమే ఉన్నది. అక్కడ బౌలింగ్ కూడా ఉన్నది, చాలా మంచిగా ఉన్నది. అసలు పోయి ఆడదాం అనుకున్నాం కానీ వాడు ఎంత చెప్తాడు అని చెప్పేసి అప్పుడేకున్నాం. ఇంకా చూడాలి, ఇక దేవుని దర్శనానికి వచ్చినట్టే ఉన్నారు జనాలంతా. వీకెండ్ అయితే చాలు మొత్తం మళ్ళలోనే పడతాం కదా. సో ఇట్లున్నది జనాభా. ఇంకా ఆడికి పోయి తినాలి లైన్ కట్టి అని అంటే ఇంకా అది పెద్ద సాహసమే అని చెప్పాలి. మేము అందుకే ఏదో చిన్న లైన్ ఉన్న కాడికి పోయి తినేసి అప్పుడేకున్నాం. ఇక మాదంతా మొత్తం విండో షాపింగ్ బ్యాచే. ఏది కూడా మనం కొనే అంత రేంజ్లో లేదు అక్కడ. అందుకని చెప్పి అంత విండో షాపింగ్ చేసేసి అమ్మయ్య ఒక పని అయిపోయిందిరా బాబా అని చెప్పి సైలెంట్గా ఇంటికి వచ్చేసినాం. దట్స్ ఆల్ ఫర్ ద మినీ బ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ బ్లాగ్స్. బాయ్.